ఇచ్చిన హామీలు అమలు చేయమంటే డబ్బులు లేవని చెప్తున్న చంద్రబాబుకు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా అంటూ ఆగ్రహించారు సిపిఐ నాయకులు. నిరుపేదలకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ గుంటూరు నుంచి మనకు అందిస్తారు. కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి, అందులో ప్రధానంగా అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది, కానీ ఆ హామీని అమలు చేయట్లేదంటూ సిపిఐ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. పూర్తిగా ఖచ్చితంగా ఏవైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీని వెంటనే అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తారు. మనతో సిపిఐ నాయకులు ఉన్నారు. సరే, ఎట్లా చూస్తారు? ఎన్నికల ముందు చంద్రబాబు గారు చేసినటువంటి వాగ్దానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గత 2 నెలలుగా గ్రామ సచివాలయాల్లో, అలాగే తాలూకా కార్యాలయాల్లో, గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలు తమకు నిలువ నీడ కల్పించమని, చంద్రబాబు వాగ్దానాన్ని నెరవేర్చమని డిమాండ్ చేస్తూ ఈ యొక్క వినతి పత్రాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఈ 2 నెలల కాలంగా ఈ కార్యక్రమం జరుగుతూ వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేశాం. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి కేవలం సెంటు మాత్రమే ఇచ్చాడు. మేమైతే 2 సెంట్లు ఇస్తాం, టౌన్లో గ్రామాల్లో సెంటున్నరే ఇచ్చాడు. మేమైతే 3 సెంట్లు ఇస్తామని చెప్తే ప్రజలంతా నమ్మి ఓట్లేశారు. కానీ గద్దెనెక్కిన మరుక్షణమే అమలు చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఈనాటి వరకు కూడా ఆ ప్రాసెస్ని ప్రారంభించలేదు. అందుకని ఇంకో 2 నెలల పాటు చూస్తాం. చంద్రబాబు గారు వాళ్ళ యొక్క ప్రభుత్వం పేదలకు నివేశన స్థలాలు కనుక ఇవ్వకపోతే, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలుగా ఇవ్వకపోతే, ప్రభుత్వ భూముల్లో ఎర్ర జెండాలు పాతి మేమే ఆక్రమించుకుంటామని తర్వాత జరిగేటటువంటి పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరిస్తూ ఉన్నాం. హామీలు అమలు చేయడానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయి? డబ్బులు లేవని చెప్తూ ఉన్నారు కదా. డబ్బులు లేనప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలకి ఆశ కల్పించి మభ్యపెట్టి అధికారంలోకి రావటం అంతకంటే నేరం మరింకొకటి లేదు. మేము చెప్పేది కూడా, మాట చెప్పావు, దాన్ని అమలు జరుపు. అమలు జరపకపోతే తీవ్ర స్థాయిలో ఈ ప్రభుత్వాన్ని ఎండగడతామని హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలి, అమలు చేయకపోతే ప్రభుత్వం మెడలు ఉంచుతామని కూడా సిపిఐ నాయకులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.